హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు జ్యోతి అండి. మెయిన్ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే, నేను ఒక హౌస్ వైఫ్ని. నాలాగే చాలామంది ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళందరికీ చిన్న ఇన్స్పిరేషన్గా ఉంటుందని చెప్పి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. నేను గ్రూప్ 2 యాస్పిరెంట్ అండి. అలాగే చాలామంది హౌస్ వైఫ్స్ చదవాలి అని అనుకుంటారు, కానీ హౌస్ వైఫ్స్ అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి చదవడానికి కూడా. నాకైతే 3 పిల్లలు. బాబు 3rd క్లాస్, పాప వచ్చి 1st క్లాస్ అండి. ఇంకొక పాప వచ్చి ఎల్కేజీ చదువుతుంది. లాస్ట్ టైం కూడా నేను ఎగ్జామ్స్ రాశాను గ్రూప్ 2, బట్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను, కానీ మెయిన్స్ అనేది అవ్వలేదు. అప్పుడు పాపతోని అస్సలు కుదరలేదండి. పాపను చూసుకోవడానికి కూడా పాపే అసలు ఎవరి దగ్గరికి వెళ్ళేది కాదు. ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది కాబట్టి కొంచెం ఫ్రీ టైం అనేది నాకు దొరికింది. సో ఈ టైంలో నేను ఎలాగైనా గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది క్రాక్ చేయాలని మంచి డెసిషన్తో అయితే ఉన్నానండి. నాలాగే చాలామంది ఉంటారు ఇంట్లో హౌస్ వైఫ్స్. చాలా సాధించాలని అనుకుంటాం, కానీ అలాగే టైం, మన ఇంట్లో బాధ్యతలు అనేవి ఉంటాయి కదా, ఎవరికి చెప్పినా ఎవరికి అర్థం కావండి. అది ఒక హౌస్ వైఫ్స్కి మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు ఈ వీడియో మెయిన్ చేయడానికి రీజన్ ఏంటంటే, కొంచెం మనలాంటి వాళ్ళు కొంచెం ఇన్స్పైర్ అవుతారు కదా, మోటివేషన్గా ఫీల్ అవుతారని చెప్పి నేనైతే చేయడం జరుగుతుందండి. చాలామంది చదవాలని అనుకుంటాం, కానీ రోజు ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయండి. మనకి మ్యారేజ్ అయిన తర్వాత ఒకళ్ళు కోఆపరేట్ చేస్తారు, ఒకళ్ళు ఇంట్లో వాళ్ళు కోఆపరేట్ చేయకపోవచ్చు. చాలామంది కోఆపరేట్ చేసేవాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ గురించి నేనేం అనట్లేదు. కానీ అవన్నీ మనం ఎదుర్కొని మనం ఏదైనా సాధించాలండి. లేకపోతే మనకు అసలు విలువ అనేది ఏమీ ఉండదు ఇంట్లోని. మనకంటూ మనం ఎంత ఇంట్లో పని చేసినా కూడా అది వాల్యూవే చేయరు, అసలు కన్సిడర్ చేయరు అది. మనకంటూ మనం ఎంతో కొంత సంపాదిస్తేనే కానీ మనకి విలువ అనేది ఉండదండి. ఎంత చదువుకున్నా విలువ ఉండదు. మనం ఏం జాబ్ చేస్తున్నాము, ఎంత సంపాదిస్తున్నామో దానికే ఎక్కువ విలువ ఇస్తున్నారు ఈ రోజుల్లో అయితే. మనమైతే గట్టిగా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయామండి ఎలాగైనా జాబ్ సాధించాలని. మనకున్న టైంలోనే మన పనులన్నీ చేసుకొని, ఎంత టైం ఉంటే అంత టైము యూస్ చేసుకొని మనం ప్రిపేర్ అవుదామండి. నాతో పాటు ఎవరైనా ట్రావెల్ చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. రోజుకొక టాపిక్ వైజ్గా అయితే మనము ప్రిపేర్ అవుదామండి. సెప్టెంబర్ 15th కదా మనకి నోటిఫికేషన్ అనేది ఇస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లాన్ చేసుకొని చదవాలండి. నేనైతే మామూలుగా ప్లాన్ చేసుకొని ఇప్పటివరకు అయితే ప్రిలిమ్స్, మెయిన్స్ 2 ఒకదానికి ఒకటి అన్నీ కలుపుకొని చదివాను ఇప్పటివరకు అయితే. ఇప్పటి నుంచి అయితే ఓన్లీ మెయిన్సే చదవాలనుకుంటున్నానండి. ఎందుకంటే ఇంకా సెప్టెంబర్ 15th నుంచి కూడా ప్రిలిమ్స్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పటివరకు చదివాను, చాలా వరకు సబ్జెక్ట్ అయింది. ఇప్పటి నుంచి ఏంటంటే మెయిన్స్ మీద ఫోకస్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే మెయిన్స్ మనకి చాలా ఇంపార్టెంట్ కదా. సో నేను మెయిన్స్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ చేశానండి. ఇప్పటివరకు చదివాను, బట్ ఏంటంటే ఇప్పటి నుంచి ఇంకా టాపిక్ వైజ్గా క్లియర్ చేద్దామని డిసైడ్ అయ్యానండి. సెప్టెంబర్ 15th వరకు మెయిన్సే చదువుతాను. ఆ తర్వాత సెప్టెంబర్ 15th నుంచి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు కూడా ప్రిలిమ్స్ మాత్రం చదవాలని అనుకుంటున్నాను. నా స్ట్రాటజీ నాదండి, ఎవరి స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఇష్టం వాళ్ళది. నాలాగే చదవాలని నేను ఎప్పుడు అనుకోవట్లేదు. కాకపోతే ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కూడా కొంచెం హెల్ప్ చేయండి. మీరు కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను అడుగుతాను. నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మనందరం కూడా కలిసి అయితే చదువుకుందామండి. ఈరోజైతే నేను ఏపీ హిస్టరీ అయితే స్టార్ట్ చేశాను. ఇంతకుముందు చదివాను ఆల్రెడీ, కానీ మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశానండి. ఈరోజు నుంచి ఇంకా టాపిక్ వైజ్గా స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ అయితే చేసేసానండి. పిల్లలు మళ్ళీ వచ్చేసే టైం అయింది అనుకోండి, ఇంక మళ్ళీ చదవడం కుదరదు. పాప స్కూల్కి వెళ్తుంది కాబట్టి నాకు కాస్త టైం దొరుకుతుంది. ఈ టైంలోనే చదువుకోవాలండి నేను. అందరికీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ మన టైం మనమే సెట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎవరు మనకి వచ్చి హెల్ప్ చేయడానికి ఉన్నా కూడా చేయలేరు, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. సో ఏంటంటే
మనమే మన టైం సెట్ చేసుకొని మన గోల్స్ వైపు మన లక్ష్యం వైపు అడుగేయాలి. నేనైతే ఇంకా డిసైడ్ అయ్యానండి. వచ్చిన ఏమైతే అదే అయిందని. మాది ఇంకా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయని కదా తెలుసు కదండి, అందరికీ ఉంటాయి. చిన్నగా బిజినెస్ కూడా స్టార్ట్ చేశానండి. కానీ అది కూడా ఫెయిల్ అయినట్టు అవ్వనట్టు అలా ఉంది. ఇంకా దాని దృష్టిలో పెట్టుకోదలుచుకోలేదు. ఏమైతే అదే అయిందని ఒక స్టెప్ ముందుకు తీసుకొని గ్రూప్ 2 అయితే సాధించాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను. రోజుకొక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. నాకు కూడా వస్తూనే ఉన్నాయి. కానీ అలాగే టైం సెట్ చేసుకుంటూ చదువుకుంటూ వెళ్ళడమేను. నాలాగే చాలామంది ఆడవాళ్ళు అనుకుంటారు ఏదైనా సాధించాలి అని. ఏదైనా సాధించాలండి. సాధించకపోతే మాత్రం మనకంటూ ఏం విలువ ఉండదండి అసలు. సమాజంలో కానీ ఇంట్లో కానీ ఏవైనా కొనుక్కోవాలన్నా కూడా, ఏం కావాలైనా పర్సనల్గా ఏమైనా కొనుక్కోవాలన్నా కూడా ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యి వాళ్ళని అడగాల్సి వస్తుంది. అందరికీ అలా అడగాల్సి వస్తే చాలా ఇబ్బంది కదండి. ఎవరికైనా ఇబ్బంది. మన ఫ్యామిలీకి మనం సపోర్ట్గా ఉండాలన్నా, మనకు ఒక గుర్తింపు రావాలన్నా, మన పిల్లల్ని మనం మంచి భవిష్యత్తు వాళ్ళకి ఇవ్వాలన్నా కూడా మనం మంచిగా ఏదో ఒకటి సాధించాలి ఖచ్చితంగా. సాధించగలిగితేనే మనకి విలువ అనేది ఉంటుందండి. లేకపోతే ఎంత చదివినా కూడా వేస్టే నన్ను అడిగితే. నేను కూడా పీజీ చేశాను, ఎంబీఏ చేశాను ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో. కానీ జాబ్ ఇప్పుడు మ్యారేజ్ అవ్వకముందు ఒక విషయం అండి. మ్యారేజ్ అవ్వకముందు అంత బాధ్యతలు ఏమీ ఉండవు. చదువుకోవాలి, చాలా ఫ్రీ టైం ఉంటుంది. కానీ అప్పుడు అంత కాన్సన్ట్రేషను, ఇంత బాధ్యత అనేది అప్పుడు తెలీదు. కాబట్టి మ్యారేజ్ అవ్వని వాళ్ళకి, మెయిన్ అమ్మాయిలకి కూడా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనకి ఫ్రీ టైం ఉన్నప్పుడే మనం ఏం సాధించాలన్నా సాధించగలం. వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత ఒక్కొక్క ప్రాబ్లం అని కాదు, రెస్పాన్సిబిలిటీస్ అనమాట. రెస్పాన్సిబిలిటీస్ అనేవి అలాగ పెరుగుతూనే ఉంటాయండి. ఇంకా మనం వాటి నుంచి తప్పించుకోవడానికి అవ్వదు. ఎంత బిలియనియర్ అమ్మాయిలైనా, ఉమెన్స్ అయినా, అంత ఇదైనా మన ఫ్యామిలీ బాధ్యతలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అవి మనం తప్పించుకోవడానికి అనేది ఛాన్సే ఉండదు. మనకు టైం అనేది దొరకదు. మనం ఉన్న టైంనే సెట్ చేసుకొని మనకి మన బాడీని స్ట్రాంగ్గా చేసుకొని హెల్త్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఇవన్నీ మెయింటైన్ చేసుకోవాలండి. చాలా కష్టంగానే ఉంటుంది, కానీ తప్పదు మరి. నాలాగే ఎవరైనా ప్రిపేర్ అవ్వాలని అనుకుంటే మాత్రము మీరు టైం సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక ఒక టైం టేబుల్ అనేది ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఆ టైం టేబుల్ ప్రకారమే మనం చదవగలం. కానీ ఏదో చదువుదాము అనుకుంటే మాత్రం అస్సలు చదవలేము. ఇంకొకటి ఏ విషయం అంటే, ప్రాబ్లమ్స్తోని ఉన్నప్పుడు చాలా డిస్టర్బ్ అయిపోతామండి. అప్పుడు అస్సలు చదవలేనప్పుడు ఏం చేయాలి అని అంటే, ఏదో ఒక మోటివేషన్ వీడియో చూడండి. ఖచ్చితంగా మనకు మోటివేషన్ వస్తుంది. మళ్ళీ మన ప్రాబ్లమ్స్ అన్నీ మనకు గుర్తొస్తాయి. మనం ఏం సాధించాలి అనేది, మన టైం వేస్ట్ అని అస్సలు అనుకోవద్దండి. ఒక్క 2 మినిట్స్, 5 మినిట్స్ ఏదో ఒక మోటివేషన్ వీడియో అనేది చూస్తే మళ్ళీ మన ఎనర్జీ అనేది మనకి తిరిగి వచ్చేస్తుందండి. మళ్ళీ మనం స్టార్ట్ చేయగలము. మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఇదైతే ఖచ్చితంగా చేయాలండి. తర్వాత కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏ పనైనా సరే అండి, ఎగ్జామ్స్ అనే కాదు, ఒక బిజినెస్ చేయాలన్నా కూడా, ఏది చేయాలన్నా కూడా కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏంటంటే, మనం రోజు ఖచ్చితంగా టైం ఎంత లేకపోయినా కూడా మనం చదవాలనుకున్నది వెంటనే చదివేయాలి. అది పెండింగ్ అయితే పెట్టకూడదు. పెట్టాము అని అంటే మాత్రం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుందండి. సో ఎప్పుడు కూడా పెండింగ్ పెట్టకూడదు. ఇలాగే ఖచ్చితంగా చదివి అందరూ మంచిగా సక్సెస్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నానండి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను అలాగే ఎవరైనా ఒక్కళ్ళని కామెంట్ చేసి అడుగుతూ ఉంటానండి. మనమేమి పెద్ద తోపులం ఏం కాదు కదా, ఆస్పిరెంట్స్ మనం కూడా. మనకి అన్నీ తెలియవు. ఎవరి స్ట్రాటజీ ఇది వాళ్ళకు ఉంటుందన్నమాట. మన హెల్త్ అన్నీ చూసుకోవాలండి. మెయిన్ హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒకరోజు ఫుడ్ మానేసి చదవడం కూడా అంత కరెక్ట్ కాదు.